సహాయ మంత్రి బండి సంజీవ్ కుమారుడు బండి భగీరథ్ భవితవ్యం ఇవాళ తేలనుంది. ముందస్తు బెయిల్ కోసం బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వెకేషన్ బెంచ్లో విచారణ జరగనుంది. ఈ విచారణలో హైకోర్టు తీసుకునే నిర్ణయంపైనే భగీరథ్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఒకవేళ ముందస్తు బెయిల్ రాకపోతే ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు పోలీసుల నుంచి తమకు రెండవ నోటీస్ అందలేదని భగీరథ్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు సిట్ కార్యాలయానికి రావాల్సిన భగీరథ్ విచారణకు హాజరు కాలేదు. రేపు విచారణకు వస్తారని భగీరథ్ మెయిల్ పంపినట్లు తెలిసింది. అయితే భగీరథ్ మెయిల్ తమకు అందలేదని సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. భగీరథ్ కోసం 4 బృందాలు గాలిస్తున్నాయి. ఢిల్లీకి సైబరాబాద్ ప్రత్యేక బృందం వెళ్లగా హైదరాబాద్లో 2 బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. ఇటు బాధితురాల నుంచి రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు బండి భగీరథ్ పై నమోదైన కేసు ఎఫ్ఐఆర్లో లైంగిక దాడికి సంబంధించిన సెక్షన్లను జోడించారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, మరి బండి భగీరథ్ రేపు విచారణకు వస్తానని ఈమెయిల్ పంపినట్లు చెప్తున్నారు. పోలీసులేమో ఈమెయిల్ రాలేదంటున్నారు. మరి నేపథ్యంలో తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? హరీష, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుకు సంబంధించి కూడా ఒకవైపు విచారణ వేగవంతంగా కొనసాగుతున్న వేళ దీనికి సంబంధించి కూడా నిన్న విచారణకు హాజరు కావాలంటూ పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. కానీ ఈరోజు ఇటు ఆ కేసుకు సంబంధించి కూడా ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు వెకేషన్ బెంచ్కి సంబంధించి కూడా ఈరోజు ఆయన పిటిషన్ సంబంధించి కూడా విచారణకు రాబోతుంది. ప్రస్తుతానికైతే ఆ విచారణకు సంబంధించి కూడా అతడికి అనుకూలంగా వస్తే దీనికి సంబంధించి కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకవేళ అతడికి అనుకూలంగా రాకపోతే మాత్రం రేపు పేట్ బషీరాబాద్ పిఎస్లో విచారణకు హాజరవుతారంటూ కూడా ఇప్పటికే పోలీసులకు ఒక మెయిల్ రూపంలో కూడా అతడి సంబంధించిన వివరాలను కూడా పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. రెండవసారి బాధితురాలి ఫిర్యాదును కూడా రికార్డ్ చేసి అదనపు సెక్షన్లో కూడా ఫోక్సో కేసులో యాడ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కొంత రాజకీయ దుమారం రేపుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి పారదర్శకంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వైపు ఆ బాధితురాల నుంచి రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ప్రత్యేక అధికారిని, ఐపీఎస్ అధికారి రుతురాజ్. ఈ కేసుకు సంబంధించి కూడా ఒకవైపు ఇప్పటికే అతడి కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం వరకు విచారణకు హాజరు కావాలంటూ కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు మన నోటీస్ సర్వ్ చేస్తే నిన్న 2 గంటల వరకు అతడు విచారణ రాకపోవడంతో కూడా మరొకసారి నోటీసులు సర్వ్ చేశారు అటు సిట్ అధికారులు. ప్రస్తుతానికైతే ఈరోజు హైకోర్టులో వెకేషన్ బెంచ్లో అతడికి సంబంధించిన పిటిషన్లో కూడా చాలా క్లియర్గా పేర్కొనడం జరిగింది. కావాలని పనిగొట్టుకొని తన మీద ఆరోపణలు చేస్తున్నట్టుగా ఇప్పటికే అతడి పిటిషన్లో కూడా పేర్కొనడం జరిగింది. తను న్యాయస్థానాన్ని, పోలీసుల వ్యవస్థను కూడా గౌరవిస్తాను, ఎప్పుడైనా కూడా తను వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా 11 గంటల తర్వాత వెకేషన్ బెంచ్లో పిటిషన్ సంబంధించిన వాదన జరిగిన తర్వాత కూడా అతడి భౌతవ్యం ఆధారపడబోతుంది. లేకపోతే ఒకవేళ కోర్టులో అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా అనుకూలంగా తీర్పు రాకపోతే మాత్రం రేపు విచారణ సందర్భంగా హాజరవుతాడు. కాబట్టి పోలీసు ఎదుట లొంగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు చాలా పకడ్బందీగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ విచారణకు హాజరవుతే కూడా ఎట్లాంటి అతడి సమాచారం సేకరణ, ఎందుకంటే నిన్న పోలీసులకు ఆ మెయిల్ ద్వారా అతడు పంపిన సమాచారంలో కూడా తన వద్ద పూర్తి సమాచారం ఉంది, అది పోలీసులకు అందించే ప్రయత్నం చేశానంటూ కూడా బండి భగీరథ్ పేర్కొన్న నేపథ్యంలో ఈరోజు మధ్యంతర ముందస్తు బెయిల్ వాదన తర్వాత కూడా అతడు రేపు విచారణకు హాజరవుతారా లేదన్న కూడా చూడాలి. థ్యాంక్ యూ కిరణ్.